ఎస్ జానకమ్మ అకాల అస్తమయం తర్వాత ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు మరియు సినిమాకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని గుండె చిరువయ్యేలా చేస్తోంది. గాన కోకిలగా తన కోకిల కంఠంతో కొన్ని కోట్ల మంది అభిమానుల్ని అక్కున చేర్చుకుంది. అభిమానుల్ని కూడా కుటుంబ సభ్యుల్లాగా ఎంతో చక్కగా చూసుకునేది. అలాంటి ఎస్ జానకమ్మ గారిని కోల్పోవడం నిజంగా చలనచిత్ర సీమ రంగం, ఆ మాటకొస్తే యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగానికి ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి. ఒక సాధారణ సింగర్‌గా తన చిన్న వయసులో కెరియర్‌ని ప్రారంభిస్తే ఒకటి కాదు, రెండు కాదు, 6 దశాబ్దాలకు పైగా 45,000కి పైగా పాటలు, 20కి పైగా భాషల్లో పాడడం అనేది మామూలు విషయం కాదు. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈవిడ ఎంత గొప్ప గాయనిమణియో. అలాంటి ఎస్ జానకమ్మ గారి ప్రొఫెషనల్ లైఫ్, అలాంటి జానకమ్మ గారి సినీ అత్యద్భుతంగా సువర్ణాక్షరాలతో లిఖించబడినది అయితే, ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఒకటా రెండా? ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు చవిచూసినప్పటికీ సింగర్‌గా మాత్రం తాను మైక్ ముందు నుంచున్నప్పుడు తన కంఠంలో ఎలాంటి బాధ కూడా కనపడకుండా పాటకి ప్రాణం పోసే గొప్ప గాయనిమణి ఈమె. అలాంటి ఎస్ జానకి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఈరోజు నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తుంది ఎస్ జానకమ్మ గారి జీవితంలో కీలక పాత్ర పోషించిన తోడు నీడగా చేదోడు వాదోడుగా ఉన్న ఆమె భర్త ఎవరో, ఆయన ఏం చేసేవారో, జానకి గారి కోసం ఆయన ఏం చేశాడో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. మరి ఈరోజు ఈ వీడియోలో ఎస్ జానకి గారి భర్త గురించి మాట్లాడుకుందాం. ఇక జానకమ్మ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే గుంటూరు జిల్లాలోని పల్లెపట్ల అనే ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి శ్రీరామ్మూర్తి ఆ రోజుల్లోనే ఒక ఆయుర్వేదం డాక్టర్. అయితే జానకమ్మ గారికి చిన్నప్పటి నుంచే ఆమె గొంతులో స్వరాలు అలా పలికేవట. అయితే తల్లికి తన కూతురుని ఒక సంగీతం నేర్పించాలన్నది ఆవిడ కోరిక. అయితే 10 ఏళ్ల వయసులో సంగీతం మాస్టారు దగ్గరికి పంపిస్తే ఈమె గొంతు విన్న ఆ సంగీతం మాస్టారు, అమ్మా నీకు సరిగమ పదనిసలు అవసరం లేదు, నీ గొంతులో స్వరాలు అలా పలికేస్తూ ఉన్నాయి, అది నీకు ఆ సరస్వతీదేవి ఇచ్చిన వరం, నువ్వు ఇక కీర్తనలు, వర్ణాలు, ఇక ఏకంగా పాటలే పాడొచ్చు అని చెప్పారు. అలా సంగీతం నేర్చుకుంటూ వచ్చిన ఆమె 19 ఏళ్ల వయసులో తమిళ సినిమాతో చిత్రసీమ రంగ ప్రవేశం చేసింది. నిజానికి సినిమా రంగ ప్రవేశం కంటే ముందు, అంటే వివాహం కాకముందే జానకమ్మ గారికి ఆమె భర్త తెలుసు, మరియు ఆమె మామగారు కూడా. జానకమ్మ గారిది ప్రేమ వివాహం ఆవిడే చెప్పారు ఉన్న రోజుల్లో. అయితే ఈమె సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే ఒక సింగర్గా ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉండేవారట. అయితే అలా ఆమె చెన్నైలోను, హైదరాబాద్లోను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్న సమయంలోనే ముఖ్యంగా స్టేజ్ ఆర్టిస్టులు మోనో యాక్టింగ్ చేసే ఒక్కొక్క ప్రదర్శనకి మధ్యలో ఈమె పాటలు పాడుతూ ఉండేవారట. అలా ఆమె కాబోయే మామగారు రోజుల్లోనే ప్రముఖ మోనో ఆర్టిస్ట్ అవ్వడంతో ఆయనే మేకప్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక ప్రదర్శన ఇచ్చే సమయంలో ప్రేక్షకులని అలరించడం కోసం జానకమ్మ గారు పాటలు పాడుతూ ఉండేవారట. అలా పాటలు పాడుతున్న నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన ఆమె భర్త వరప్రసాద్ జానకమ్మ గారు, పైగా ఆమె పాడిన పాటకి, ఆమె గొంతుకి ఆయన ముగ్ధులైపోయారట. అంతేకాదు, ఒకానొక సందర్భంలో ఆమె మామగారితో మాట్లాడుతూ ఉంటే ఆయన జోబులో నుంచి వరప్రసాది గారి ఫోటో పడిపోవడం, ఆ ఫోటోను తీసుకొని చూడగటానికి ఎంత బాగున్నాడో అనుకొని ఆ ఫోటో తీసుకొని దాచిపెట్టుకుందట. అలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అలా జానకమ్మ గారు ప్రతి ప్రదర్శనకి మధ్యలో పాటలు పాడుతూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తున్న సమయంలోనే ఒకానొక సందర్భంలో వరప్రసాద్ గారు ఏకంగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా స్టేజీ ఆర్టిస్ట్గా మీరు డ్రామాలు వేస్తూ మీ డ్రామా ప్రదర్శనల మధ్యలో పాటలు పాడించుకునే గాయని కాదు ఈమె. ఈమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గాయని అయ్యే కళ ఈమెలో ఉంది. దయచేసి ఈమెని సినిమా రంగంకి పరిచయం చేయండి నాన్న అంటూ ఆయన ప్రోద్బలంతోనే ఆయనే దగ్గరుండి ఆవిడ కాబోయే మామగారి చేత ఏవిఎం స్టూడియోస్కి ఒక ఉత్తరం రాయించారట. ఇలా నా దగ్గర ఒక మంచి సింగర్ ఉన్నారు, చక్కగా పాటలు పాడుతుంది, ఒక్కసారి ఆమె గాత్రం వినండి అని రాయడం జరిగింది. అలా ఆ ఉత్తరం ఏవిఎం స్టూడియోకి వెళ్ళడం, అలా ఆమెకి సినిమాల్లో పాట పాడే అవకాశం 19 ఏళ్ల వయసులో వచ్చింది. అలా తమిళ సినిమా రంగానికి సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ విధంగా జానకమ్మ గారు గాత్రాన్ని గుర్తుపట్టి ఆమె చేత దగ్గరుండి పాటలు పాడించుకుంటూ ఆమె పాటలతో మంత్రముగ్ధులు అయిపోయేవాడు ఆమె భర్త. అలా సినిమా రంగ ప్రవేశం చేయడం వెనక ఆమె భర్తే కీలక పాత్ర పోషించాడని, ఇక పెళ్ళైన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు, అంటే ఆయన ఉన్నంత కాలం జానకి గారి డేట్లు చూసుకోవడం, పైగా ఏ ఏ సినిమాల్లో ఎప్పుడెప్పుడు పాటలు ఉన్నాయి, ఎన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఇలా ఆవిడికి సంబంధించిన అన్ని విషయాన్ని ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారట.
అలా ఏమాత్రం కూడా కష్టం కలగకుండా జానకి గారిని దగ్గరుండి పువ్వుల్లో పెట్టి చూసుకోవడం, ఆయన కెరియర్‌ని కూడా పక్కన పెట్టి ప్రతి సినిమా రికార్డింగ్‌కి తన భార్యతో పాటు కలిసి వెళ్ళడం, పక్కనే కూర్చోవడం, పాటలు పాడించడం, తీసుకురావడం. ఇలా రోజుకు 4, 5 చోట్ల 4, 5 సినిమాలకి తీరిక లేకుండా పాటలు పాడుతూ ఉంటే, తోడుగా, నీడగా భర్త ఉంటూ ఆవిడని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వచ్చేవారట. ఒక తలనొప్పో, ఏదో గొంతు నొప్పో వస్తే ఇలా మాత్ర తీసి నోట్లో వేసుకోవడానికి కూడా తీరికుండని సమయంలో మాత్రలు కూడా తీసి పెడితే అలా నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగేదాన్ని. అలా అంతలా కందకుండా నన్ను చూసుకున్నాడు నా భర్త అంటూ, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ ఆమె కన్నీరు మున్నీరు అయింది భర్తని గుర్తు చేసుకుంటూ. జానకమ్మ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకు మురళీకృష్ణ. అయితే అకస్మాత్తుగా జానకమ్మ గారు ఆమె భర్తని కోల్పోవడం ఆవిడ జీవితంలో ఎవరూ తీర్చలేని ఓ విషాదకరమైన సంఘటన అని చెప్పాలి. పైగా భర్త పేరు మీద ఆమె ఉన్న రోజుల్లోనే ఎన్నో సంగీత కచేరీలను, మ్యూజిక్ కాన్సర్ట్స్‌ని కూడా కండక్ట్ చేయించేది. అలా తన భర్తే తనకి ఒక వీరాభిమాని అని, చివరి రోజు వరకు తన పాట వింటూనే తరించిపోయేవాడని లేని తన భర్తను కూడా గుర్తు చేసుకున్నారు ఆమె ఉన్న రోజుల్లోనే. అదండి అసలు సంగతి. మరి గాన కోకిలగా భారతదేశ చలనచిత్ర సీమ రంగాల్లో మాత్రమే కాదు, యావత్ ప్రపంచ చలనచిత్ర సీమ రంగానికే గర్వించదగ్గ గొప్ప గాయనీమణి అయిన జానకమ్మ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం, ఆమె భర్త ఎవరు, జానకమ్మ గారి కోసం ఏం చేశాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు అందరినీ కట్టుతడి పెట్టుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం